తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇంతవరకు ఎప్పుడు ఈ మున్సిపాలిటీ మేము గెలవలేక ఇప్పటికే ఈ మల్కాపూర్ ఇసుకపోయి కరీంనగర్ కలిపారు. మీకున్న ఫాయిదా అయిందా దాంతో? మీ ఉపాధి కూలి పైసలు వీకినాలేవా? పోయినాయా? పైసలు ఊరిస్తారు, మోడీ గారు ఇస్తారు. అవి మీ ఉపాధి పైసలువా? మీకు వచ్చే ఈజీఎస్ పైసలువా? ఏం లేకుండా ఇవాళ మొత్తం ఈ మల్కాపూర్ లక్ష్మీపూర్ మొత్తం ఎట్లుందో గట్నే ఉంది. చింతకుంటా ఉన్న శాతం చుట్టూ రోడ్ ఎట్లయింది? లైటింగ్ మోడీసారి ఇచ్చాడు పైసలు, దానికి మోడీసారి ఇచ్చాడు. ఇప్పుడు ఈ లక్ష్మీపూర్ నుంచి అక్కడ రాక రోడ్ లేదు. ఈ రాజస్థాన్ ఉంటే ఎస్టీ కాలనీలో ఆ రోడ్డు వెడల్పు లేదు. ఆ శ్రీలక్ష్మి వాడు ఊకేస్తారు, శ్రీలక్ష్మి వాడు పవనారికి. నేనన్నా మేయర్ మావాడు కాదే, ఏం చేయాలి? నా పైసలు ఇద్దామంటే మీ పైసలు సరిపోవా? మాకు మేయర్ మాకు ఇస్తే మేము పైసలు తీసుకొచ్చి మేము చేస్తామని చెప్పాను. పాప శ్రీలక్ష్మి వాళ్ళ డ్రైనేజ్ లేదు, వాటర్ లేదు. ఈ ఎస్సీ కాలంలో వాటర్ లేదు. మీకు అన్ని నీళ్ళు బాగా వస్తున్నాయట కదా? మీరు తప్ప చెప్తున్నారు. ఇప్పుడు ఏం చేసినాక బుక్ ఏదే? ఇప్పుడు నేను పోయినసారి మీరు ఎంపీ గెలిపించినాక ఇక 1400 కోట్ల రూపాయలు బుక్ వచ్చిందా? ఇది బుక్ వచ్చిందా? చెప్తలేరు. చదివినరా? ఇట్లా ఇట్లా అంటుంది. చదివినట అంటే ఇట్లా అంటే సగం చదివినట్టు. ఇది ఇన్ని 100 కోట్లు పట్టుకొచ్చినాం కాబట్టి ఇలా బుక్ కొట్టి మీకు పంపించిన. అవునా కదా? ఇప్పుడు ఇంకా పైసలు రవాణా వద్దా? మొన్న 4 నెలల క్రితం 134 కోట్ల రూపాయలు నీళ్ల కోసమని పట్టుకొచ్చి అప్పయిపోయిన. కేంద్ర మంత్రిని విషి కొబ్బరికాయలకు కొట్టించిన. 134 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి. దేనికోసం? మోడీ సార్ ఇచ్చిన పైసలు నీళ్ల కోసం. మోడీ సార్ ఏం ఇస్తారంటే, ఇగో ఇవి నీళ్ల కోసం మాత్రమే వాడాలి, ఇవి రోడ్ల కోసం మాత్రమే వాడాలి, ఇవి లైట్ల కోసం మాత్రమే వాడాలని చెప్పి ఇట్లా పైసలు ఇస్తూ ఉంటాడు. మీరు నన్ను ఎంపీ గెలిపించింది కాబట్టి ఢిల్లీకి పోయి పైసలు వాడికి వచ్చిన. అవునా కాదా? ఇలా మొన్న కూడా కలిసినాం మోడీ సార్ను. సార్ 1400 కోట్ల రూపాయలు ఇచ్చినావు కదా, ఇలా మేము కార్పొరేటర్గా మేము గెలిపిస్తారు మా వాళ్ళు, మల్కాపూర్ వాళ్ళు, లక్ష్మీపూర్ వాళ్ళు. కరీంనగర్లో మేయర్ గెలుస్తాం మేము, మాకు ఏమి ఇస్తావు సార్ అంటే, ఇగో అడ్వాన్స్గా నీకు 50 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేయండు. మీ మల్కాపూర్ లక్ష్మీపూర్లో ఎన్ని తెలుసు సాక రాసుకొచ్చింది నేను? 11 కోట్ల రూపాయల 11 కోట్ల 60 లక్షల రూపాయలు. ఎంత? 11 కోట్ల 60 లక్షల రూపాయలు. 11 సీసీ రోడ్లు నేనే శాంక్షన్ చేసిన. నేను భక్తుడిని, అమ్మవారి భక్తుడిని. అబద్ధాలు ఆడ 2500 ఇస్తాను. ఇచ్చిర్రా? మరి కాంగ్రెస్ పార్టీ గుద్దు తిరిగి ఓటు ఇచ్చిర్రా? మీ బ్యాంక్ అకౌంట్ చూసుకో, టక్ వాటే చూసుకోరు. 4,000 రూపాయలు ఇచ్చిర్రా? తులం బంగారం ఇచ్చిర్రా? ఓ చక్కగా కిలో బంగారం వేసుకున్నారు అందరు మీరు. వాళ్ళు ఇచ్చుడు కాదు, పొంగ కొంగు అప్పుకొని మరి గుంజుకపోతారు వాళ్ళు. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిర్రా? మీకు ఇండ్లు ఇచ్చిర్రా? ఈ ముసలి పాప అమ్మకి 4,000 రూపాయలు వచ్చినాయా? నువ్వు అర్థం ఆడుతున్నావు. నన్ను చదువుకో మరి. ఇవాళ మోడీ సారేమో 1,40,000 ఇల్లు ఇచ్చాయి. అవును కదా? ఇవాళ మీకేమో రాకపోయా, వచ్చినాయా? ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి సార్ ఏమంటాడు తెలుసా? ఢిల్లీ పోయి నన్ను కోసుకొని వండక తిన్నా నాకు ఒక్క పైసలు అంటున్నాడు. నన్ను కోసుకొని వండక తిన్నా ఒక్క పైసలు లేదు. నేను ఢిల్లీ పోతే నన్ను చెప్పుడు ఎత్తుకపోట్లక చూస్తున్నా అంటున్నాడు. మరి చెప్పుడు ఎత్తుకపోట్లక చూసే వాళ్ళకి పైసలు ఇస్తారా? ఇప్పుడు నేనేమో 1,400 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి మీకు నా పైసలు ట్యాక్సులు పెంచినా? ఇప్పటికే మల్కాపూర్ పై ట్యాక్సులు పెరిగినాయలేవా? ఇప్పుడు మాకు ఓటు వేయకముందే మీకు 11 రోడ్లు శాంక్షన్ చేసిన. మా రాజేంద్ర ప్రసాద్ గెలిపించిన తెల్లారి నేనే వచ్చి కొబ్బరికాయ కొట్టా. 11 రోడ్లు, ఒక్కటి కాదు, 2 రాదు. ఇది అబద్ధమైతే మా రాజేంద్ర ప్రసాద్ రాత్రి చెప్పిన ఆ పేపర్లు ఇస్తా. టెండర్ కూడా అయిపోయిందక్క. 11 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన, లాస్ట్కు టెండర్ కూడా అయిపోయింది. ఆ పేపర్లు తీసుకొచ్చి ఈ ఊరి చౌరస్తాలో చూపెడతాడు. నువ్వు అందరు చూపెట్టు, ఆ టెండర్ అనే పేపర్ తీసుకొచ్చి చూపెట్టు, ఆ 11 రోడ్లు చూపెట్టు. నిన్ను గెలిపించి తెల్లారొచ్చి నేను కొబ్బరికాయ కొడతా. నేను రాకుండా నువ్వే ఫస్ట్ కొబ్బరికాయ ప్రమాణ స్వీకారం చేయాలి, వచ్చి కొబ్బరికాయలు కొట్టాలి.
మీరు నమ్ముతారన్నా మరా? పేపర్లు చూపడతాక, పేపర్లు పక్కా చూపడతా. 50 కోట్ల రూపాయలు వచ్చి ఉన్నాయి. ఇప్పుడు రాయన ప్రసాద్ గెలవడనుకో 6 రోడ్లు ఇసుకపోయి ఇంకొకటి పెడతారు. ఏం చేస్తారు తెలుసా? 50 కోట్లు ఇసుకపోయి ఆయనతో కరెంటు బిల్లులు కడతారు, మున్సిపాలిటీ జీతాలు ఇస్తారు. అవునా కదా? ఇవాళ పైసలు ఇసుకింది ఎవరు? మోడీ సార్ ఇచ్చేయండు. మోడీ సార్ ఇంకా ఇస్తాను నాకు చెప్పాడు. కర్మేల మేయర్ గెలిస్తే నేను పక్కా పైసలు ఇస్తా అన్నాడు. ఇవాళ మేమేమో ఢిల్లీ నుంచి పట్టుకొస్తాం. ఇక మొదదానిక బీఆర్ఎస్లో కోటేసారు, కారుకి వేసిర్రా? 11 సంవత్సరాల మీకేమన్నా న్యాయం జరిగిందా? చెప్పు, జరిగిందా? ఆ కారు షెడ్ల పడ్డది. గంగుల కంపన కన్నా బయటికి వెళ్తలేడు, ఇక వెళ్తలేడు.